అందరూ బాగున్నారా? సో ఈరోజు నేను బ్లాగ్ షేర్ చేయబోతున్నాను. సో ముందుగా వచ్చేసి నా స్కిన్ కేర్ చూపించబోతున్నాను. మార్నింగ్ స్కిన్ కేర్, సమ్మర్ మార్నింగ్ స్కిన్ కేర్. అది కూడా 5 minutesలో అయిపోతుంది. మార్నింగ్ టైం పెద్ద అంత స్కిన్ కేర్ ఉండదు, బట్ మస్ట్ అండ్ షుడ్గా మీరు ఫాలో అవ్వాల్సినవి కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాను నేను. అవి డెఫినెట్గా ఆయిలీ స్కిన్ వాళ్ళకి కానీ, నార్మల్ కానీ, డ్రై స్కిన్ కానీ, సెన్సిటివ్ కానీ, కాంబినేషన్ కానీ, పింపుల్స్ ఎవరికైనా కూడా ఈ స్కిన్ కేర్, సమ్మర్ మార్నింగ్ స్కిన్ కేర్ ఏ స్కిన్ టైప్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫేస్ వాష్ చేసేసుకున్నాను. సో ఫేస్ వాష్ ఏది యూజ్ చేసిన అనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. సో నేను మార్నింగ్ టైం ఫేస్ వాష్ వచ్చేస్తే నేను యూజ్ చేస్తున్నాను. సో వావ్ యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ వాష్. ఇది సూపర్ ఉంటుంది. ఇందులో ఏంటంటే మనకి గ్రీన్ టీ గ్రీన్ ఆయిల్ ఉంది అండ్ చార్కోల్ బీడ్స్ ఉంటాయి. సో మన ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. సూపర్ ఉంటుంది. మీరు చూసినట్టయితే బాటిల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇంకా ఒక 10% మాత్రమే ఉంది. సూపర్ ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వావ్ బ్రాండ్స్ ఎప్పుడు కూడా ఏంటంటే మనం స్కిన్ కేర్ చేసుకున్నప్పుడు కొంచెం కాస్ట్లీ ప్రోడక్ట్సే యూజ్ చేయాలి. చీప్ ప్రోడక్ట్స్ కానీ తక్కువ ప్రోడక్ట్స్ ఏంటంటే మన స్కిన్ని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎక్కువ రేట్ అయినా పర్వాలేదు, కానీ ఎప్పుడు కూడా కొంచెం మంచి బ్రాండ్స్వి, కొంచెం బ్రాండెడ్వి యూజ్ చేస్తే బాగుంటుంది, ఫేక్ బ్రాండ్స్ కన్నా. సో వావ్ ఫేస్ వాష్ సూపర్గా ఉంది ఇది నాకు. నేను మార్నింగ్ టైం నా స్కిన్ కేర్ రొటీన్లో డెఫినెట్గా ఇది నేను ట్రై చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫేస్ వాష్ అయిపోయింది కదా, ఇప్పుడు టోనర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా అప్లై చేసుకోవాలి. టోనర్ నేను ఏది యూజ్ చేస్తాను అనేది షేర్ చేస్తాను. సో ఫేస్ టోనర్ వచ్చేస్తే నేను గుడ్ వైబ్స్ రోజ్ గ్లో టోనర్. మీరు చాలా సార్లు చూసుంటారు. ఇది చాలా బాగుంటుంది, మంచి రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో ఇలా మనం స్ప్రే చేసేసుకొని జస్ట్ ట్యాపింగ్ మోషన్లో ట్యాప్ చేసుకోవడమే. సో ఇది మన స్కిన్లోకి అబ్జర్వ్ అవ్వడానికి ఒక 1 to 2 minutes టైం పడుతుంది కదా. సో ఫుల్గా బ్లెండ్ అయిన తర్వాత నెక్స్ట్ మనం మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి. సో మాయిశ్చరైజర్ వచ్చేస్తే నేను యూజ్ చేస్తున్నాను ప్లమ్ మాయిశ్చరైజర్. ఇది సూపర్గా పనిచేస్తుంది ఇది. సో ప్లమ్ మాయిశ్చరైజర్ ఇది మెయిన్లీ ఇందులో గ్రీన్ టీ ఉంటుంది. స్కిన్కి మంచిగా మాయిశ్చరైజ్డ్ అవుతుంది. కంపల్సరీగా మాయిశ్చరైజర్ అనేది మనం అప్లై చేసుకోవాలి. స్కిన్ మాయిశ్చరైజ్డ్ అయి ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనం మాయిశ్చరైజేషన్ రాసేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేస్తే డే క్రీమ్. చాలామంది డే క్రీమ్ అడుగుతున్నారు. సో డే క్రీమ్ కన్నా ముందు నేను ఇంకొక స్టెప్ మర్చిపోయాను. అది వచ్చేస్తే సన్ స్క్రీన్ లోషన్. సో సన్ స్క్రీన్ లోషన్ వచ్చేస్తే VLCC న్యాచురల్ సైన్సెస్ మ్యాట్ జెల్ క్రీమ్ ఇది. సో సమ్మర్లో కంపల్సరీగా సన్ స్క్రీన్ లోషన్ మన స్కిన్ కేర్ రొటీన్ మార్నింగ్ స్కిన్ కేర్లో కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మనం బయటికి వెళ్ళకపోయినా సన్ స్క్రీన్ అనేది మాత్రం అప్లై చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఆ సన్ యూవీ రేస్ నుంచి మనల్ని కాపాడుతుంది. సో మస్ట్ అండ్ షుడ్గా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి, మెయిన్లీ ఇన్ సమ్మర్స్. మిగతా సీజన్స్లో అయితే రాసుకోకపోయినా పర్వాలేదు, కానీ సమ్మర్లో మాత్రం ఇది మాత్రం స్కిప్ చేయొద్దు. సో ఇప్పుడు ఇలా రాసేసుకున్నాం కదా. ఇది ఒక 2 minutes వరకు కొంచెం బ్లెండ్ అవుతుంది కదా, స్కిన్లోకి అబ్జర్వ్ అయినంత వరకు ఉండండి. ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకవేళ ఎవరైనా కావాలనుకుంటే డెఫినెట్గా చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ డే క్రీమ్. మార్నింగ్ టైంలో డే క్రీమ్ రాసుకోవాలి, నైట్ టైంలో నైట్ క్రీమ్ రాసుకోవాలి. ఒకవేళ యాంటీ ఏజింగ్ క్రీమ్స్ అలాంటివి ఉంటే అవి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం 30+ దాటిన తర్వాత కంపల్సరీగా యాంటీ ఏజింగ్ క్రీమ్స్ రాసుకోవాలి. చాలామంది నన్ను అడిగారు, ఓలే సూపర్గా ఉంటుంది, బట్ అది ఓలే నాది అయిపోయింది. అండ్ ఇంకొకటి నేను యూస్ చేస్తుంది హిమాలయ న్యాచురల్ గ్లో ఫెయిర్నెస్ క్రీమ్. ఇది కూడా చాలా బాగుంటుంది. అంటే ఇంకా మనకి ఇది ఒక మంచి ఫెయిర్నెస్ క్రీమ్లా ఉంటుంది. ఇది రాసుకుని నెక్స్ట్ మీరు ఒకవేళ పౌడర్ అలాంటివి ఏవైనా కూడా రాసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చాలామంది నన్ను అడిగారు కదా ఏదైనా ఫెయిర్నెస్ క్రీమ్ చెప్పండి అని. ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఎక్కడైనా లోకల్ స్టోర్స్లో దొరుకుతుంది ఇది. సో అంతే. దీని తర్వాత నేను ఇంకో నెక్స్ట్ స్టెప్స్ అన్నీ కూడా ఒకవేళ మేకప్ వేసుకుంటే దీని తర్వాత మేకప్ అనేది నేను వేసుకుంటాను, లేదు అని అనుకుంటే ఇలానే వదిలేసుకోవచ్చు. అండ్ లాస్ట్ స్కిప్ నేను మర్చిపోయాను, లిప్ బామ్. సో లిప్ బామ్ వచ్చేస్తే బాడీ స్ట్రాబెరీ లిప్ బామ్. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. కంపల్సరీగా పెదాలకి లిప్ బామ్ అనేది అప్లై చేసుకోవాలి, ఎందుకంటే లిప్స్ కూడా మాయిశ్చరైజ్డ్ అవ్వాలి కదా. సో దట్స్ ఇట్, అంతే. సో మార్నింగ్ టైం నేను ఇలానే ఉంటాను. ఒకవేళ ఏదైనా వీడియోస్ అవి చేసేటప్పుడే దీని మీద నెక్స్ట్ బీబీ క్రీమ్సో సీ క్రీమ్సో ఫౌండేషన్స్ ఇంకా మేకప్ అనేది స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు టైం 9 o'clock అయిపోయింది. నేను టిఫిన్ ప్రిపేర్ చేయాలి. సో టిఫిన్ ఏం ప్రిపేర్ చేస్తానో ఏంటనేది చూడాలి ఇంకాని. సో ఎగ్ దోశ వేద్దామని అనుకుంటున్నాను. అండ్ వర్ష రితిక వాళ్ళకి చాక్లెట్ దోశ వేస్తాను.
తర్వాత ఇంకా డే స్టార్ట్ అవుతుంది కదా, సో మీరు చూస్తూ ఉండండి బ్లాగ్ అంతా కూడా. బ్రేక్‌ఫాస్ట్‌లోకి వర్ష వాళ్ళకొచ్చేస్తే నేను కొంచెం చాక్లేట్ దోస వేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా రొటీన్‌గా పిల్లలకి దోస ఇస్తే నార్మల్‌గా తినరు కదా! వాళ్ళకి ఇష్టమైనది ఏదో ఒకటి అందులో చాక్లేట్ వేసో, లేకపోతే మీరు చీజ్ వేసి అలా కొంచెం డిఫరెంట్‌గా చేసిస్తే పిల్లలు ఇష్టపడతారు తినడానికి. లేకపోతే రోజు దోస నార్మల్ దోస అంటే తినరు కదా! సో, అందుకే నేను వీళ్ళకి చాక్లేట్ దోస ఏస్తున్నాను. చాక్లేట్ అంటే ఏం లేదు, జస్ట్ సింపుల్ మన ఇంట్లో చాక్లేట్ సిరప్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది కదా! పిల్లల కోసం బ్రెడ్స్ మీద వాటిల మీద వేసిస్తాం కదా! సో, ఇదేంటంటే చాక్లేట్ మన దోసలోకి వాళ్ళకి వేసిచ్చేయడమే. ఇద్దరికీ కూడా వర్ష, రితిక వాళ్ళకి నేను దోస వేసేసాను. వేసేసి ఇప్పుడు లాస్ట్‌లో ఏం చేస్తున్నానంటే సిరప్ ఉంటుంది కదా! హెర్షీస్ చాకో సిరప్. సో, అది వేసేసి నీట్‌గా దాన్ని స్ప్రెడ్ చేసి ఇచ్చేస్తాను. సో, హ్యాపీగా వాళ్ళు తినేస్తారు. సో, నాకు ప్రాబ్లమ్ ఉండదు. సో, చూసారు కదా! అంతే. అలా జస్ట్ అలా వేసేసి వాళ్ళకి డెకరేషన్‌లా చేసి ఇచ్చేస్తే మధ్యాహ్నం ఇప్పుడు లంచ్‌లోకి నేను ఎగ్స్, ఎండి చేపలుంటాయి కదా! సో, ఎండి నెత్తళ్ళంటారు. వాటిని ఫ్రై చేసేస్తున్నాను. సో, ముందుగా వచ్చి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకుంటాం కదా! దాన్ని కొంచెం మనం రోస్ట్ చేసుకున్నట్టయితే కర్రీ టేస్టీగా ఉంటుంది. సో, అందుకే నేను జస్ట్ అలాగా రోస్ట్ చేసేస్తున్నాను. సో, అయిపోయింది ఇప్పుడు. దీంట్లో వచ్చేసి నేను ముందుగా వాష్ చేసుకున్న ఎండి నెత్తళ్ళుంటాయి కదా! డ్రై ఫిష్ అంటారు. దాన్ని నేను జస్ట్ అలాగా ఫ్రై చేస్తున్నాను. ఉప్పు, కారం గట్రా ఏమి ఎయలేదు. తర్వాత సేమ్ అదే ఆయిల్‌లోనే మనం ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో, ఈ కొంచెం ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. నేను చిల్లీస్ వేయలేదు. ఒకవేళ మీరు చిల్లీస్ ఇష్టపడిన వాళ్ళైతే చిల్లీస్ వేసుకోవచ్చు. అండ్ టమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను. సో, అవి కొంచెం సాఫ్ట్‌గా కుక్ అయినంత వరకు కూడా మనం అయిన తర్వాత నెక్స్ట్ కారం వేసుకుంటున్నాను నేను. అండ్ కారం తర్వాత మీరు ఒకవేళ కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. అండ్ నేనిప్పుడు కూరకి సరిపడినంత సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఇది ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని కొంచెం ఇవి అన్నీ కూడా మసాలాస్ ఇవన్నీ పట్టిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండి నెత్తళ్ళు ఉన్నాయి కదా! అవి వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని తర్వాత ఎగ్స్ ఉన్నాయి కదా! వాటిని ఫ్రై చేసాం. అవి కూడా వేసేసుకొని జస్ట్ దగ్గరికి కలిపి ఇప్పుడు వాటర్ కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను నేను. సో, వాటర్ వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని లాస్ట్‌లో మనం కొంచెం కొత్తిమీర జల్లేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మనం కుక్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉన్న గుడ్లు అండ్ నెత్తళ్ళు ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది. సింపుల్‌గా ఉంటుంది అండ్ టేస్టీగా. ఇప్పుడు నేను మీకు వచ్చేసి కొన్ని కలెక్షన్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చాలా మంది నన్ను లెహెంగాస్ కూడా రివ్యూ చేయమని అడుగుతున్నారు. సో అందుకే ఈసారి లెహెంగా కూడా ట్రై చేద్దామని చెప్పేసి నేను మీ అందరితోని షేర్ చేస్తున్నాను. బిఫోర్ మ్యారేజ్ అయితే నేను లెహెంగాస్ వేసుకునేదాన్ని, అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా వర్ష పుట్టక ముందు నేను వేసుకున్నాను. బట్ తర్వాత ఇంక అంత ఇంట్రెస్ట్ రాలేదు. సారీస్, కుర్తీస్ అవే వేసుకున్నాను తప్ప లెహెంగాస్ వేసుకోలేదు. బట్ ఇదేంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంది మోడల్. నాకు చాలా బాగా నచ్చింది, యూనిక్గా ఉంది. మీకు ఒకవేళ కావాలంటే డెఫినెట్గా ట్రై చేయండి. నేను ఎక్కడ తీసుకున్నానంటే ఆర్ఎస్ కలెక్షన్స్ అని చెప్పి ఆవిడ దగ్గర తీసుకున్నాను నేను. సో ఆవిడ వచ్చేస్తే మనకి సారీస్, డ్రెస్ మెటీరియల్స్, కుర్తీస్, జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్ ఇలా అన్ని టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ కూడా సేల్ చేస్తారు. బట్ నేనేంటంటే చాలా మంది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడిగారు లెహెంగాస్ కూడా ఏమైనా రివ్యూస్ చేయండి అని. సో డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పి నేను ట్రై చేశాను. సో ఫస్ట్ లెహెంగా చూపిస్తాను నేను మీకు ఎలా ఉంది అన్నది. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. దీని కలర్ వచ్చేస్తే పింక్ కలర్. సో చూడండి, ఇది పింక్ కలర్. సో ఇది క్రాప్ టాప్ ఇది. సో ఇది అన్ని సైజెస్కి కూడా అవైలబుల్ అన్నమాట. అన్ని బాడీ టైప్స్ వాళ్ళకి కూడా ఫిట్ అవుతుంది. మనం కొంచెం ఆల్టరేషన్ చేయించుకోవచ్చు. నాకు ఈ క్రాప్ టాప్ కొంచెం లూజ్ అయింది. సో నేను ఇది ఆల్టరేషన్ చేయించుకున్న తర్వాత మీకు డెఫినెట్గా నెక్స్ట్ నా బ్లాగ్స్లో కానీ వీడియోస్లో కానీ చూస్తారు కదా. సో ఇది పింక్ కలర్ అండ్ దీని మీద వచ్చేస్తే మీకు ప్రింటెడ్ వచ్చింది. చూసారు కదా, మనకి కలంకారీస్ అవి ఉంటాయి కదా, హ్యాండ్ క్రాఫ్ట్స్ అలాంటివి ఉంటాయి. సో ఆ డిజైన్స్ వచ్చాయి. అండ్ హ్యాండ్ స్లీవ్స్ చూసారా, కిందన వచ్చేస్తే బెల్ స్లీవ్స్ వచ్చింది. సో చాలా యూనిక్గా ఉంది. అండ్ కొంచెం ఎవరైతే స్టైలిష్గా కావాలి లెహెంగాస్ అనుకుంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది. దీంట్లో కలర్ ఆప్షన్స్ అయితే లేదు, ఓన్లీ సింగిల్ కలరే ఉంది. సో ఇది పింక్ కలర్. సో ఆబ్వియస్లీ గర్ల్స్ అంటే, లేడీస్కి పింక్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి సో క్రాప్ టాప్ ఇలా వస్తుంది. నేను పిక్ మీకు పక్కన ఇన్సర్ట్ చేస్తాను చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది క్లియర్గా. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఈ కిందది లెహెంగా. సో లెహెంగా అయితే సూపర్ ఉంది చూడండి. సో మొత్తం ఫ్రిల్స్ వచ్చింది, చాలా బాగుంది. అండ్ క్లాత్ క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే సూపర్ ఉంది. ఇది రేయాన్ క్లాత్ మెటీరియల్. అండ్ మీకు ఇక్కడ సైడ్ జిప్ కూడా వచ్చింది. సో చూసారా, ఇదిగోండి సైడ్ మీకు జిప్ కూడా ఉంది. అండ్ ఈ స్కర్ట్ కూడా నాకు లూజ్ అయింది, మీకు సైజ్ చూస్తేనే తెలుస్తుంది కదా. ఇదేంటంటే అన్ని బాడీ టైప్స్ వాళ్ళకి కూడా అందరికీ కూడా
కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు పెట్టుకున్నారు. లూజ్గా ఉన్న వాళ్ళు ఏంటంటే ఆల్టరేషన్ చేయించుకోవచ్చు, టైట్ అయిన వాళ్ళకి పర్వాలేదు. అందుకనే కొంచెం XXL ఆ టైప్ ఉంది సైజ్ మాత్రం. సో నేను ఇది ఆల్టరేషన్ చేయించాలి. సో మొత్తం క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది. నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇది క్రాప్ టాప్లో వచ్చిందంటే కొంచెం మనకి మనం నడుము అనేది కనిపిస్తుంటుంది. చాలా మందికి అలా ఇష్టమైన వాళ్ళైతే అలా వేసుకోవచ్చు ఫ్యాషన్గా. బట్ నాకేంటంటే నాకు అలా ఇష్టం లేదు. అందుకే నేను ఇదేంటంటే ఫుల్ ఒక డ్రెస్ లాగా దాన్ని ఈ క్రాప్ టాప్ ఇది కొంచెం అటాచ్ చేసేసి ఒక డ్రెస్ లా చేద్దామని అనుకుంటున్నాను. బాగుంటుంది. అండ్ దీని మీద దుప్పటా కూడా వచ్చింది. సో ఇది నెట్, సాఫ్ట్ నెట్, అండ్ దీనికి ఇక్కడ మనకు ఒక బార్డర్ కూడా వచ్చింది. సో ఇది చాలా బాగుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే ఇది 1360 రూపీస్ ప్లస్ ఎక్స్ట్రా 60 రూపీస్ షిప్పింగ్ ఉంది. సో 1360 ప్లస్ 60 రూపీస్ షిప్పింగ్ అంటే ఓకే ఓకే. సో 60 రూపీస్ షిప్పింగ్ ఉంది. వర్ష రితిక వాళ్ళు మధ్యలో వచ్చి ఆడుకుంటున్నారు. సో అందుకనే సో 60 రూపీస్ షిప్పింగ్ ఛార్జ్. నాకు తెలిసి మనం ఒకవేళ బయట షాప్స్లో కొనుక్కోవాలంటే కొంచెం ఎక్కువే అవుతుంది, 2000 పైనే ఉంటాయి లెహెంగాస్ అంతా కూడా. బట్ ఇదేంటంటే కొంచెం క్రాప్ టాప్ స్టైలిష్గా ఉంటుంది. ఎవరైతే కొంచెం పాష్గా ఇష్టపడతారో అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. సో రీజనబుల్ ప్రైస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేస్తే నేను ఒక కుర్తీ తీసుకున్నాను. సో ఇది వచ్చేస్తే బేజ్ కలర్ కుర్తీ. ఇది కూడా బాగుంది. కొంచెం మీకు ఇది అనార్కలి టాప్లా ఉంటుంది. సో చూసారు కదా, దీని పిక్ కూడా పక్కన ఇన్సర్ట్ చేస్తాను. అండ్ దీని మీద ఏంటంటే మనకి కప్స్ కూడా అటాచ్డ్ అయి ఉంది. సో బాగుంటుంది. కప్స్ అటాచ్డ్ వచ్చింది అండ్ ఫ్లవర్స్ వచ్చాయి. సో సింపుల్గా ట్రెడిషనల్గా కావాలనుకుంటే ఇది చాలా బాగుంటుంది. దీని మీద మీరు ఏదైనా పింక్ కలర్ దుప్పటా వేసుకుని పింక్ కలర్ లెగ్గింగ్ వేసుకుంటే ఒక డ్రెస్, అనార్కలి డ్రెస్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో బార్డర్ వచ్చేస్తే మీకు ఇలా ఉంటుంది. అండ్ దీనిలోన మనకి క్యాన్ మెటీరియల్ ఇచ్చారు. చాలా మందికి తెలిసే ఉంటుంది కదా క్యాన్. దీనివల్ల ఏంటంటే అది కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా. సో ఇది. అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే ఇది 1260 రూపీస్ ప్లస్ 60 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంది. అండ్ వీడికి ఓన్లీ వాట్సాప్ గ్రూపే ఉంది. నేను ఆ వాట్సాప్ గ్రూప్ మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకవేళ ఎవరైనా కావాలనుకుంటే డెఫినెట్గా చెక్ చేయండి. సో నాకైతే లెహెంగా, క్రాప్ టాప్ లెహెంగా ఎప్పుడు వేసుకుందామని ఈగర్గా ఉంది. ఇదైతే నేను వేసేసుకున్నాను. మీకు పిక్ కూడా పోస్ట్ చేస్తాను. సో చూడండి. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కన బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.